బీజేపీ ఒక పార్టీగా 1980 ఏప్రిల్ 6న ఆవిర్భవించింది. కాకపోతే దాని మూలాలు 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నెలకొల్పిన జనసంఘ్లో ఉన్నాయి. ఇందిరాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 1975లో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు విపక్షాలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక్కటవుతూ వచ్చాయి. అలా జనసంఘ్ 1977లో జనతా పార్టీలో విలీనమైంది. జనతా పార్టీ సభ్యులు ఆర్ఎస్ఎస్లోనూ సభ్యత్వాన్ని కొనసాగించడంపై అప్పట్లో వివాదానికి దారితీసింది. దాంతో జనసంఘ్ భావజాలంతో ఉన్నవారు జనతా పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. జనసంఘ్ అధ్యక్షుడిగా ఉండిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ బోధించిన సమగ్ర మానవత్వం సిద్ధాంతం ప్రాతిపదికన బీజేపీ పనిచేయటం మొదలైంది. వాజ్పేయితో పాటు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, నానాజీ దేశ్ముఖ్, కేఆర్ మల్కానీ, సికందర్ భక్త్, విజయ్ కుమార్